ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ బయటికి రావడం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నోటి మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఆ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి ఎంతమంది అరెస్ట్ అయ్యారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంతమంది బెయిల్ పొందారు. ఇప్పుడు తాజాగా ఆ యొక్క కేసుకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని తొలగించాల్సిందిగా రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మరి పిటిషన్ సంబంధించి లిక్కర్ స్కామ్ ఎటువంటి మలుపు తీసుకోబోతుందో పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, లిక్కర్ స్కామ్ మొన్నటిదాకా చాలా జోరుగా జరిగే అరెస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా ములకల చెరువు లిక్కర్ స్కామ్ వచ్చాక అసలు లిక్కర్ స్కామ్ ని కొద్దిగా వెనకబడిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ మరొకసారి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అదేవిధంగా రోహిత్ రెడ్డి వాళ్ళ వాంగ్మూలాన్ని దాని నుంచి తీసివేయాల్సినగా పిటిషన్ దాఖలు చేయడంతో మళ్ళా తెర మీదకి లిక్కర్ స్కామ్ వచ్చింది. ఏమంటారు? అంటే ఇప్పుడు ఆ ఇచ్చిన వాంగ్మూలం రికార్డుల నుంచి తొలగించమన్నారా, లేకపోతే మాకు చెప్పకుండా రికార్డింగ్ చేశారన్నారా? అంటే గతంలో ఒక పెద్ద ఆయన మాకు చెప్పకుండా రికార్డింగ్ చేశారు అని అడ్డం తిరిగాడు. నీకు గుర్తుండే ఉంటది, వివేక హత్య కేసు, అజయ్ కల్లం. ఆయన ఏంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పెద్ద ఆయన ఏంటి అప్పుడేదో మేనిఫెస్టో కమిటీ మీటింగ్, తెల్లారుజామున 5ంటికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాం, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, అజయ్ కల్లాం. మేము మీటింగ్ లో ఉండగా బయట నుంచి కబురు వచ్చింది, పైనుంచి జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు 10 నిమిషాల తర్వాత, బాబాయ్ నో మోర్ అన్నాడు. ఆ తర్వాత నాకు చెప్పకుండా రికార్డింగ్ చేశారనో ఇది అన్నాడు. అట్లాగే వీళ్ళు కూడా మరి రోహిత్ రెడ్డి లేకపోతే శరత్ చంద్రారెడ్డి, పెనికే బ్రదర్స్ మాకు చెప్పకుండా రికార్డింగ్ చేశారు అనలేదు కదా. మేము ఇచ్చిన వాంగ్మూలం 161 అదేంటి రికార్డుల నుంచి తొలగించండి, మేము చెప్పని విషయాలని కొన్ని అందులో చొప్పించారు అంటున్నారు. అసలు మీరేం చెప్పారు? మీరు చెప్పింది వాళ్ళు రికార్డ్ చేస్తారు, ఏది వీడియో రికార్డో లేకపోతే ఆడియో రికార్డో చేసే ఆ తర్వాత ఫైల్ చేస్తారు. చెప్పని అంశాలు అందులో ఏమీ చేర్చరు. చేరిస్తే అది దర్యాప్తు అధికారులకే దెబ్బ. ఏది దాన్ని అడ్డం పెట్టుకుని బయటపడచ్చు, లేదా అతను ఉద్యోగమే పోవచ్చు, సస్పెండ్ కావచ్చు. ఒకటి, ఇన్నాళ్ళు వేయని పిటిషన్ ఇప్పుడు ఎందుకు వేశారు అంటావు. నీకు అనేక అనుమానాలు వస్తాయి, ఒక సాగు కాదు. ఇప్పుడు కేసు ఎప్పటి నుంచో దర్యాప్తు జరుగుతోంది కదండి. దగ్గర 12-13 మంది అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇప్పుడు కొంతమంది బయట మీద వచ్చారు, కొంతమంది లోపల ఉన్నారు. మిథున్ రెడ్డి బయట, భాస్కర్ రెడ్డి లోపల, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లేకపోతే అతను ఎవరు గోవిందప్ప డిఫాల్ట్ బెయిల్, లేకపోతే రాజకిషన్ రెడ్డి, ఇంకా చాణక్య బొణకే, ఈ బ్యాచ్ అంతా లోపల. ఈ లోనా బయట ఈ గేమ్ ఎందుకు అందరినీ బయటకు వదిలేమనా? ఇప్పుడు ఈ పిటిషన్ ఇన్నాళ్ళు వెయ్యనాళ్ళు ఇప్పుడు ఎందుకు వేశారు, ఎవరు వేయించారు అంటే ఎవరి అరెస్టు తప్పదన్న భయంతో ఈ పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పదు అనే భయం కనపడుతోందా? అంటే ఏపీ లిక్కర్ కేసు ఇందాక ఇంట్రోలో కూడా మీరు ఒకటి అన్నారు, ఏది నకిలీ మద్యం కేసు, ఏదో అది కొంచెం దర్యాప్తు స్పీడ్ తగ్గిందనో ఏదో అంటున్నావు. ఇది యాక్చువల్ గా ఈ కేసులన్నీ డిఫరెంట్ కేసెస్ కాదు, ఇదంతా ఒకటే కేసు. ఈ మద్యం కుంభకోణం అది మామూలు మద్యం అయినా, నకిలీ మద్యం అయినా, జే బ్రాండ్స్ అయినా, కుంభకోణం అంతా ఒకటే. దీన్ని ఏంటంటే 2-3 కేసులు అనుకుంటున్నారు, అలా చిత్రిస్తున్నారు. యాక్చువల్ గా ఇదంతా సింగిల్ కేసే. 4 ఎపిసోడ్లుగా దీన్ని చూడాలి. అంటే ఫస్ట్ ముడుపులు వసూలు, రోజుకు 2 కోట్లు, నెలకి 60 కోట్లు, 3600 కోట్లు వసూలు. ఇది ఫస్ట్ ఎపిసోడ్. రెండో ఎపిసోడ్ ఏంటి, అబ్బే దాంతో మనకి దావాదిరి తీరలా, ఇంకా బోల్డ్ తాగొచ్చు, ఇంకా బోల్డ్ తాగొచ్చు అని చెప్పి ఏం చేశారు, డిస్టిలరీలు కబ్జా. ఇది సెకండ్ ఎపిసోడ్. అంటే ఏంటి, కమిషన్లు కాదు, ఇక మేమే తయారు చేస్తాం మద్యం, మీ డిస్టిలరీలు మాకు అప్పచెప్పండి, మీరు బయటికి పోండి. అరబ్ ద క్యామెల్ స్టోరీ అనమాట. అరబ్బుల్లో బయటికి పంపించేశారు, క్యామెల్ లోపలికి వచ్చింది డిస్టిలరీ. ఏది అదే ఎస్పీవై డిస్టిలరీ, లేకపోతే అదాన్ డిస్టిలరీ, లేకపోతే లీలా డిస్టిలరీ, అదేదో ఎస్విఎస్ షుగర్స్ అండ్ బెవరేజెస్, విశాఖ డైరీ, మొత్తం అన్ని డిస్టిలరీలు కబ్జా చేసి పారేశారు. ఇది సెకండ్ ఎపిసోడ్. వీళ్ళే మద్యం తయారు చేసి వీళ్ళే అమ్ముతూ లాభాలు తీసుకున్నారు. ఇది సెకండ్ ఎపిసోడ్. దీంతో అబ్బా ఇంకా చాలా ఏంటి, ఇంకా దావాదిరి తీరలా, ఇదేంద్ర నాయన ఇట్టా డబ్బులు ఊరుతున్నాయి దీంట్లో అనుకున్నారు. అప్పుడు 3వ ఎపిసోడ్ స్టార్ట్.
ఏంటి జే బ్రాండ్స్. అంటే ఏంటి, అసలు బ్రాండ్స్ ని రాకుండా చేశారు. ఆ తెలంగాణ నుంచి మళ్ళీ ఆ బ్రాండ్స్ వీళ్ళు లోపలికి తెచ్చుకుంటారు, వీళ్ళే సీసాల్లో నింపుతారు, వీళ్ళే మూతలు తయారు చేస్తారు, వీళ్ళే లేబుల్స్. ఇప్పుడు ఇదేంటి అన్నమాట, ఇది మద్యం తయారీలోకి దిగారు జే బ్రాండ్స్. అదే బూమ్ బూమ్ అని, లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అని, పవర్ స్టార్ అని, ఏదో రకరకాల పేర్లు, అమరావతి అని, 3 క్యాపిటల్స్ అని, వీళ్ళకి ఎవడి మీద ఖర్చు ఉంటే ఆడి పేరు పెట్టి బ్రాండ్ వదిలేరు. ఇప్పుడు అది జే బ్రాండ్స్. ఇది 3వ ఎపిసోడ్. ఇప్పుడు 4వ ఎపిసోడ్ ఏది అని అడుగుతాం. అదే ఇది ఏది నకిలీ మద్యమా. ఇప్పుడు ఈ జోగి రమేష్ అరెస్టు ఇది ఉందో చూసావా? లేదు, చంద్రబాబు సీఎం అయినాక ఈ 18 నెలల్లో జరుగుతుంది కాదు, జగన్ సీఎం అయిన దగ్గర నుంచి ఉన్న కేసే ఇది. అంటే 4 చేతుల లాగి పారేశారు, 4 నోళ్లతో తాగేశారు అనమాట. జనం రక్తం పీల్చి పారేశారు. ఇది అటు జే బ్రాండ్స్, ఇటు నకిలీ మద్యం, అటు కమిషన్లు, ఇటు డిస్టిలరీల కబ్జా. ఇప్పుడు ఈ డిస్టిలరీల కబ్జాలో ఈ పెనికే బ్రదర్స్ ఎవరు? ఇప్పుడు నువ్వన్న కేసు, ఇప్పుడు ఏది రికార్డుల నుంచి తొలగించమన్న బ్యాచ్ ఉందో చూసావా? రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి. అసలు ఏంటి ఇలా బిజినెస్? అరబిందో. అరబిందో అంటే ఏంటి? జనాన్ని బతికిచ్చే మందులు తయారు చేస్తా అన్నారు. సరే, ఆ వ్యాపారంలో బాగానే సంపాదించుకున్నారు 1000 కోట్లు. అది జనం బతికించడం ఎందుకురా నాయన, జనాన్ని మనమే చంపుదాం అని ఇప్పుడు ఈ మందులో దిగారు. ఏది? అరే, ఆ మందుల వ్యాపారం పక్కన పెట్టారు. ఇక మన మందు, ఏ మందు ఇది? లిక్కర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యాడు కదయ్యా శరత్ చంద్రారెడ్డి, అరవింద్ కేజ్రీవాల్, లేకపోతే సిసోడియా, ఆ కవిత, ఆ బ్యాచ్ అందులో ఇతను కూడా తిహార్ జైల్లో ఉన్నాడు కదా. ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఇప్పుడు రోహిత్ రెడ్డి, పెనికే రోహిత్ రెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడు. అతనికి అదాన్ డిస్టిలరీకి ఏంటి సంబంధం చెప్పు? అదాన్ డిస్టిలరీ ఎవరిది చెప్పు, నువ్వు చెప్పు. అసలు ఆ డిస్టిలరీ ఉందా చెప్పు. నేను అడిగే ప్రశ్నలు నువ్వు సమాధానం చెప్పు, నువ్వు నన్ను అడుగుతానంటావు. ఇప్పుడు లేని డిస్టిలరీని కాగితాల మీద పుట్టించారు. భూమి మీద మెషినరీ లేని డిస్టిలరీని వీళ్ళు గాలిలో పుట్టించారు. అంటే ఏంటి? ఈ డిస్టిలరీలు భూమి మీద ఉన్నాయి, కబ్జా చేశారు. ఎస్పీవై, లేకపోతే లీలా, లేకపోతే ఇది ఇందాక చెప్పుకున్న విశాఖ డైరీ, ఈ మొత్తం ఈ డిస్టిలరీలన్నీ వీళ్ళు కబ్జా చేసేసి మద్యం తయారు చేసి జే బ్రాండ్స్ అదా డిస్టిలరీ బిల్లుల మీద అమ్మారు. అంటే కాగితం మీద బిల్లు ఎంత? 1452 కోట్లు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్. ప్రభుత్వ ఖజానాకి అదాన్ డిస్టిలరీ ద్వారా పెట్టిన బొక్క 1452 కోట్లు. ఆ తమిళనాడు లీలా డిస్టిలరీ వాళ్ళను బెదిరించి అది వీళ్ళు కబ్జా చేసి పారేశారు. వాడెవడో కాఫీ బాయ్, ఎంత వాడి జీతం? 35,000. బంజారా హిల్స్ కాఫీ హౌస్ లోనో ఏదో పనిచేసేవాడు, పురుషోత్తం వరుణ్ కుమార్. నువ్వే ఏపీ డిస్టిలరీ ఇన్ఛార్జ్ అన్నారు లీలా డిస్టిలరీ. వాడికి నష్టమేముంది? 35,000 పోయేది, కానీ ఇక్కడ వచ్చేది 35 కోట్ల. అంటే ఒక కాఫీ బాయ్ ని లీలా డిస్టిలరీకి ఏపీ ఇన్ఛార్జ్ చేసి పారేసి ఏమి నాటకం ఆడారు? ఎంత బొక్క పెట్టారు అని అడుగు. 500 కోట్లు. లీలా డిస్టిలరీకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ అంతా 500 కోట్లు. ఏ విధంగా వీళ్ళు దోచారంటే చెప్తున్నాను. అదాన్ డిస్టిలరీకి పెనికే రోహిత్ రెడ్డికి ఏంటి సంబంధం? మీరు చేయాల్సింది మెడిసిన్స్, ఔషధ తయారీ చేసుకునే సంస్థ నుంచి వచ్చిన మీరు ఎంతకి తెగించారు, ఎంతకి తెగబడ్డారు. ఇది బరి తెగింపు. ఏది? ఎందుకు ఇంకా ఇప్పుడు లిక్కర్ తయారీ కాదు, ఇప్పుడు ఎటు ఈ మద్యం తయారీకి వచ్చారు. ఈ మందు ఎటు తయారు చేయటం వీలు చేశారు. పురుగు మందులు కూడా చేయండి, దీనికన్నా ఈ నయం. వీళ్ళు అమ్మిన మందు కన్నా పురుగు మందు నయం. ఇప్పుడు వాటికి పురుగులు చావట్లేదంట, రైతులు అల్లాడుతున్నారు. వీళ్ళు తయారు చేసిన మద్యం ఇస్తే పోయేది వాళ్ళకి. దెబ్బకి రైతులు బ్రహ్మాండంగా పురుగులని చచ్చుండే. కోటి కుటుంబాలు నాశనమైనాయి వెంకట్. ఈ మద్యం వ్యాపారంలో కోటి కుటుంబాలు నాశనమైనాయి. 45 లక్షల మంది లివర్ దెబ్బతింది, 52 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి. అంటే సామూహిక హత్యలు ఇవి.
ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారు ఈ మందు దాగి. తూర్పు గోదావరి జిల్లాలో 7,000 మంది అంటే 13 జిల్లాల్లో లెక్కేసుకో లెక్కన 90,000 మంది అనమాట. అంటే 1,00,000 మంది ఉసురు తీశారే. మీరు ఇవాళ నీతులు చెప్తున్నారంటే ఇప్పుడు ఒకటి, మీరు చెప్పని వాంగ్మూలం ఏమైనా నమోదైందా? ఎందుకు ఇప్పుడు ఈ కేసు ఈ పిటిషన్ వేశారు అంటే అదే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళు శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, అసలు ఈ కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఏపీ లిక్కర్ కేసులో కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళు సాక్షులు కాదు, వాళ్ళు ఏంటి వాంగ్మూలాలు కాదు ఇవ్వాల్సింది, వాళ్ళు నిందితులు. ఢిల్లీ లిక్కర్ కేసు ఎలాగో అలాంటిదే ఏపీ లిక్కర్ కేసు కూడా. ఇక్కడ ఏం మాత్రం పట్టు సడలిన బెసికిన నిందితులు సిద్ధంగా ఉన్నారు తప్పించుకోటారు. అంటే చెడు కూడా ఆడుతున్నారు. వెంకట్ కబడ్డీ ఛాంపియన్ జగన్మోహన్ రెడ్డి మామూలు ఛాంపియన్. అరే చెడు కూడా ఏం ఆడుతున్నాడు, వ్యవస్థతో చెడు కూడా ఆడుతున్నాడు. ఇవాళ వ్యవస్థ మేల్కోవాలి. దొంగల వ్యవస్థతో దొంగల ఆటకి మచ్చు తునక ఈ కేసు, ఏది ఈ పిటిషన్. అంటే వ్యవస్థ డొల్లదైతే దొంగలు ఎలా చెడుగుడు ఆడతారో నీకు కళ్ళ ముందు కనపడుతుంది అనమాట. ఇది వ్యవస్థ మేల్కోవాలి. ఏది దర్యాప్తు వ్యవస్థ మేల్కోవాలి, లేకపోతే న్యాయ వ్యవస్థ మేల్కోవాలి. వాళ్ళ నేను అంటోంది అదే. ఇప్పుడు అద్దేపల్లి బ్రదర్స్, జోగి రమేష్, ఇదేం వేరే కేసు కాదు. ఏది నకిలీ మద్యం, సీసాలు, మూతలు ఏమున్నాయి చూసావా, ఈ తయారీ, అక్కడ మందు తీసుకొచ్చి సీసాల్లో నింపటం, ఇదంతా కూడా దీనిలో 4వ అంకం. ఏది ఇది 4 ఎపిసోడ్లు అంటోంది, అదే అంటోంది అనమాట ఈ కేసుని. దీన్ని అటు సిట్, పోలీస్, ఎక్సైజ్, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 వైపులా చుట్టుముట్టాలి. మోడీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, లేకపోతే ఈడీ, లేకపోతే ఈ సిట్ 4 వైపులా గనక కమ్ముకోకపోతే నిందితులు మామూలు క్రిమినల్స్ కాదు. ఇది వీళ్ళ క్రిమినల్స్ కి నటన దోహదపడుతుంది. మహానటులు వీళ్ళు, నేరగాళ్ళు, నటులు, తెలుగులాళ్ళు. కాబట్టి మరి 4 వైపులా ముట్టడిస్తే తప్ప ఈ కేసు కొలిక్కి రాదు. ఇవాళ ఇది సామాజిక కోణంలో చూడాలి, మానవీయ కోణంలో చూడాలి. ప్రజల ప్రాణాలను ఇవాళ పణంగా పెట్టి వీళ్ళు చేస్తున్న ఈ వ్యాపారం అనాలా, ఈ దోపిడీ అనాలా, దీన్ని అరికట్టకపోతే మళ్ళా 2.0 అంట. జగన్ 2.0 అనగానే మరి ఇంక ఈసారి ఏ మద్యం తయారు చేస్తాడో, ఇంకెంతమందిని చంపుతారో, తస్మాత్ జాగ్రత్త.